లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం ఆనందంగా ఉందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య అన్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అధిక సీట్లు రావడం పట్ల రేగొండలో బీజేపీ నాయకులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోసారి మోడీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలోనూ 8 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలవడం ఆనందంగా ఉందని వెన్నంపల్లి పాపయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లింగంపల్లి ప్రసాదరావు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2024 లోకసభ యొక్క సార్వత్రిక ఎన్నికల లోపల దేశవ్యాప్తంగా ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో తిరిగి మూడవసారి అధికారంలోకి రావడానికి ఈ దేశ ప్రజలు మరి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి పూర్తి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చి ఈ దేశాన్ని మరొకసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో సురక్షితంగా సుభిక్షంగా దేశ ప్రజల యొక్క శ్రేయస్సు కోరి ఈ దేశాన్ని ప్రజలకు మరి పరిపాలించడానికి అవకాశం ఇచ్చినటువంటి యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి అందరికీ మా యొక్క భారతీయ జనతా పార్టీ పక్షాన మరి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. లోకసభ యొక్క ఫలితాల దృష్ట్యా కొంత భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కొంత కొంత బలాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదైతే ఇండియా కూటమి ఉందో ఈరోజు ఇండియా కూటమి యొక్క పక్షాన్ని ఈరోజు ఈ దేశ ప్రజలు తిరస్కరించినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశాన్ని రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కేవలము 100 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా ఈ యొక్క దేశంలో పరిపాలించడానికి ఈ దేశంలో అవకాశం లేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందట కనిపిస్తా ఉన్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి 17 లోకసభ స్థానాలకు జరిగినటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ తోటి సమానమైనటువంటి పరిస్థితుల్లో 8 స్థానాలను కల్పించినటువంటి తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.